హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం అసలు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతమంది బాధితులు ఉన్నారా అని చెప్పి లాస్ట్ వీక్లోనే మనం ఏంటంటే జానీ మాస్టర్ బాధితురాలు అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్గా హర్ష సాయి మంచితనం అన్న ముసుగులో అంటే 10 మందికి నేను సాయం చేస్తున్నాను, గతంలో కూడా ఈయన పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు, అలాగే ఇతను ప్రమోట్ చేస్తున్న తీరులోని చాలా మంది ఫాలో అయ్యి సూసైడ్ వరకు వెళ్ళినట్టు ఈ కథనాలు కూడా మనం చాలా వరకు విన్నాము. అండ్ ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల అది అట్లనే మూసిపోయింది. అయితే ఇప్పుడు రీసెంట్గా దీనికి సంబంధించి హర్ష సాయి తనని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నాడు అని చెప్పి ప్రముఖ బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ మెంబర్ అంటే మనిషి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు హర్ష సాయి మీద ఏం నడుస్తోంది, సో నిజంగానే ఇలాంటివి అంటే అమ్మాయిని నిజంగానే వాడుకుని వదిలేశాడు, నిజంగానే పెళ్లి చేసుకుంటానన్నాడా, ఇదే ఇష్యూ పైన మాట్లాడడానికి మాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే గౌతమి. సో ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే హర్ష సాయి చాలా బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, అలాగే అటు సైడ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కూడా ఆ అమ్మాయి కూడా వన్స్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయింది. అండ్ రీసెంట్గా హర్ష సాయి బాటలోనే ఆమె కూడా నడుస్తూ ఉంది, 10 మందికి సాయం చేయాలి, 10 మందితో మనం కూడా పోవాలి హర్ష సాయిలాగే అని చెప్పి ఆమె అకౌంట్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి హర్ష సాయి తనని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నాడు, సో నేను ఆధారాలతో నేను బయటకు వస్తాను, అంతేకాకుండా నగ్న చిత్రాలు కూడా తీశారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఇవాళ నార్సింగ్ పిఎస్లోని ఆమె కేసు పెట్టడం జరిగింది. సో ఈ మొత్తం చూస్తూ ఉంటే ఈ స్టోరీలోని మీకేమనిపిస్తుంది, హర్ష సాయి గురించి ఇది నిజమని నమ్మొచ్చు అంటారా? హర్ష సాయి అనేవాడు ఒకప్పుడు చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపిన అబ్బాయి అమ్మ. మామూలుగా ఆడుతూ పాడుతూ కుర్రోడే కదా వాడు. కుర్రోడుగా ఉన్నప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఆడుతూ అలాగా ఆడుతూ పాడుతూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్న మనిషి సడన్గా ఈ బెట్టింగ్ యాప్ ద్వారానైతేనేమి, ఇన్స్టా ద్వారానైతేనేమి, యూట్యూబ్ ఛానల్ ద్వారానైతేనేమి ఎక్కువగా బెట్టింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే మగపిల్లలను కూడా తోటి పిల్లలను కూడా ఒక ఎంకరేజ్ చేసి ఒక తప్పుదారి, బెట్టింగ్ అంటే తప్పుదారి పెట్టడమే కదా, పందాలు కాసుకొని డబ్బులు సంపాదించడం అనేది ఇట్స్ నాట్ ఏ రైట్ వే కదా. సో అలా చేసి డబ్బులు సంపాదించినాడు ఈ అబ్బాయి. సో ఆ విధంగా కొన్ని కోట్లు అనుకోకుండా వచ్చి మీద పడ్డాయి వాడికి. దాంతో ఇంకా ఏదో నలుగురిలో పబ్లిసిటీ కోసం తన మీద ఇలాంటి మాటలు రాకుండా కొన్ని వీడియోలు వచ్చినాయి, బెట్టింగ్లు చేస్తున్నాడు ఈ అబ్బాయి, వేరే పిల్లల్ని కూడా పాడు చేస్తున్నాడు. అసలు బెట్టింగ్ యాప్ల్లో పోయి డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని సూసైడ్లు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో కూడా వీడియో ఒకటి చేశాము ఈ బెట్టింగ్ల గురించి. సో అలాంటి బెట్టింగ్ల చేసి అలాంటి వాటిని ఎంకరేజ్ చేసిన అబ్బాయిలో ఈ అబ్బాయి ఒకడు. అలా పైకొచ్చిన అబ్బాయి సడన్గా ఈ తన మీద వచ్చేటువంటి నెగటివ్ ప్రచారాలని తప్పించుకోవడం కోసం అయితేనేమి, రియల్గా చేస్తున్నాడో లేదో మనకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే మనం మనసులోకి తొంగి చూడలేం కదా, వాడు ఏం చేస్తున్నాడో అది మనం మంచి అనుకుంటున్నాం. కానీ దాని వెనకాతలు కూడా ఏదో ఒక ప్రొటెక్షన్. ఇప్పుడు ప్రతిసారి ఒకసారి దానం చేస్తే దానం చేశాడంటాం, అసమాలు అదే చేస్తుంటే ఏమంటాం, ఏదో పిచ్చెక్కింది, ఏదో మనసులో పెట్టుకొని చేస్తున్నాడు అంటారు, అంతే కదా. ఏదో అన్నదానం అంటే ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తే అన్నదానం అంటారు, ఏదో ఒకసారి వస్త్రదానం చేస్తే ఎప్పుడో ఒకసారి చేస్తే వస్త్రదానం చేశారంటారు. డబ్బు దానం చేయడం, డబ్బు గాల్లో ఎగరేయటువంటి ఏంటి, ఇది పిచ్చా అన్న, పిచ్చి చేష్టలు కదా అది. డబ్బు ఎవరైనా గాల్లో ఎగరేస్తారా, చల్లేస్తారా తీసుకోమని? అది ఎంతమందికి అందుతుంది, దానికోసం ఎంతమంది కొట్లాడుకుంటారు అక్కడ. అలాంటి నిజం చెప్పాలంటే సారీ, అది అంత కరెక్ట్ పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. అదే ఈ విధంగా చూసుకుంటే ఒక పక్క డబ్బు వచ్చి పడిపోయింది, ఒక పక్క ఫేము నేము. ఈరోజు ఒకదాన్ని ప్రమోట్ చేయాలంటే అబ్బాయి లక్షల కొద్ది తీసుకుంటున్నాడు డబ్బులు. సో ఆ విధంగా డబ్బులు వస్తున్నాయి, ఏం చేసుకోవట్లో తెలియట్లేదు. ఈ సందర్భంగా పాపం ఆ బిగ్ బాస్లో ఉన్న అమ్మాయి ఫేమ్, ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నదో నిజంగానే ఈ అబ్బాయిని ప్రేమించి ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నిజాయితీగానే ప్రేమించి ఉంటుంది. ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయి ఎంత డబ్బు సంపాదించినా కూడా నాకు డబ్బు ఉంది, ఈయనకు డబ్బు ఉంది, ఇది ఒక మంచి ఇది అట్లా ఏం ఉండదు, నిజంగా ప్రేమించి ఉండొచ్చు. ఆ అబ్బాయితో కలిసి కొన్ని అడుగులు కూడా వేసి ఉండొచ్చు, ఏదైనా షికారులకి, మామూలే కదా అవన్నీ. ఈ సందర్భంగా అలాంటి ప్రేమను అడ్వాంటేజ్ తీసుకొని ఈ అబ్బాయి ఆ అమ్మాయిని నిజం చెప్పాలంటే వాడుకొని ఏ రోజుకైనా ఈ అమ్మాయిని నేను వదిలేస్తాను అనే ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడియోని పరిశీలించినప్పుడు ఒక అమ్మాయి అంతలా మాట్లాడుతున్నప్పుడు, అంత ఓపెన్గా మాట్లాడుతుంది, కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు ప్రతిదానికి కూడా ఆన్సర్ సరిగ్గా చెప్పట్లా, నవ్వడము, ఏదో ఒక లైట్గా ఆహా ఓహో అంటున్నాడు తప్ప రియల్గా ఆ అమ్మాయి మాట్లాడిన దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు.
చివరికి ఎంత దూరం తీసుకొచ్చాడంటే ఆ అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తుంది. అంటే దోషించేయడం అమ్మాయిని. నాదేం లేదు, నేను చాలా మంచోడిని. ఆ అమ్మాయి మాత్రం గట్టి గట్టిగా మాట్లాడుతుంది. అంటే ఆడదాన్ని ఒక రాక్షసి కింద చిత్రీకరించడం. ఆ రాక్షసిగా మారడానికి కారకుడు ఈ మగాడే అన్న విషయం ఎవరికి తెలుసమ్మా? అదే ఆ అమ్మాయి ఇప్పుడు ఒకడికి కోపం వచ్చిందమ్మా, నేను కోపంగా మాట్లాడాను, కోపపడింది నేనైనా కూడా కారణం దానికి ఎవరైతే ఉంటారో వాళ్ళది తప్పు. నేను కోపం తెప్పిస్తేనే కదా నీ కోపం వస్తుంది. అలాగే ఈ విషయంలో బాధితురాలు మాట్లాడుతుంది, కోపడుతుంది అంటే వాడి మీద వాడు ఎంత విసిగించుంటాడు, ఎంత బాధించుంటాడు, దేనికి సమాధానం చెప్పకపోతే అమ్మాయి కోపం వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా తను ఆ ఆడియోస్ రికార్డ్ చేసుకోవడం అనుకోవచ్చు. ప్రీ ప్లాన్డ్ అది. ఎందుకంటే రేపు పొద్దున వాడికి స్థిమితంగా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి ప్రయాణాలు నడిపించరు. ఏదో అమ్మాయి సినిమా కూడా చేస్తున్నట్టుంది అబ్బాయితో, ప్రొడ్యూసర్గా. సో అలాంటి అమ్మాయికి ఏం కర్మ వచ్చింది? సరే వీడికి కూడా డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, నేను కూడా అందంగా ఉన్నాను, అమ్మాయి అనుకోని ఉండొచ్చు, నేను అందంగా ఉన్నాను, చదువుకున్నాను, నేను కూడా సినిమా ఫీల్డ్తో నాకు పరిచయాలు ఉన్నాయి, ఒక సినిమా ఫిలిం ఆయన పేరు మీద ఆయన పెట్టి తీద్దాము అనుకోని ఉండొచ్చు. ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరు దగ్గర అయి ఉండొచ్చు ప్రేమతో. అయితే ఈ దగ్గర అవడం అనేది ఈ అమ్మాయి మాత్రమే ప్రేమతో దగ్గర అయి ఉంటుంది. వీడు ఎందుకైనా మంచిది, నేను ఒక అడుగు పక్కన పెట్టుకోవాలో, ఫ్యూచర్లో ఈయన ఎంతమందితో డేటింగులు చేయాలో, ఎంతమందితో నడవాలో, ఎంతమందిని నాశనం చేయాలో మరి ఉంటాయి కదా మనసులో ఆలోచనలు. టెంపరీగా కొన్నాళ్ళు అలా షో పుటప్ కోసం పెట్టుకుందాము అనుకొని ఉంటాడు. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఆ అమ్మాయి ఎర్లీ స్టేజ్లోనే తెలుసుకోవడము, తద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము. పైగా వీళ్ళ నాన్నగారిని ఒకరు అంటారు, వాళ్ళ నాన్నకేం సంబంధం అని. వాళ్ళ నాన్న వీడియోలు తీయకపోతే ఎవరు తీశారు మరి? వాళ్ళ నాన్న వీడియోలు తీసినట్టు దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి ఆ అమ్మాయిని పాడు చేసి వీడియోలు తీసింది ఎవరు? అదే వాళ్ళ నాన్న పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్లో రావాలి. ఆయన కానప్పుడు దానికి రుజువులు సాక్ష్యాలు ఉంటాయి కదా. నిర్దోషిగా వాళ్ళ నాన్నకేం సంబంధం అంటే ఇంట్లో బిడ్డ తప్పు చేసి ఎవరిని అడుగుతారమ్మా? తల్లిదండ్రులే అడుగుతారు. ఒక స్కూల్ అమ్మాయి ఉంది, అమ్మాయో అబ్బాయి అనుకుంది ఎగ్జాంపుల్, ఒక తప్పు, 10th క్లాస్ అబ్బాయి ఒక తప్పు చేస్తే వాడిని నిలదీస్తారా, వారి పేరెంట్స్ని నిలదీస్తారా? వాళ్ళ పేరెంట్స్ నిలదీస్తారు కదా ఆబ్వియస్లీ. ఎందుకు నిలదీస్తారు? వాళ్ళ సంరక్షణలో వీడు పెరుగుతున్నాడు కాబట్టి మీకు తెలియకుండా ఈ అబ్బాయి ఇలా చేసే అవకాశం లేదమ్మా, కొంచెం ఏంటో మరి చూసుకోండి అని తల్లిదండ్రులు పిలుస్తారు. ముఖ్యంగా తండ్రి వస్తాడు ముందుకి. సో అలాగే ఈ కేసులో ఈ అబ్బాయి తప్పు చేశాడని ఆరోపించబడింది కాబట్టి నేను కూడా దోషి అనటంలా ఇక్కడ గమనించండి మీరు. ఎవరిని కూడా అమ్మా తప్పు ప్రూవ్ కాకుండా వాడు హర్షసాయి అయినా కానివ్వండి, జానీ మాస్టర్ అయినా అవనివ్వండి, తరుణ్ అయినా, రాజ్ తరుణ్ అయినా అవనివ్వండి, తప్పు ప్రూవ్ కాకుండా మనము. కాకపోతే ఆ బాధితురాలు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు హర్షసాయి ఇలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక ఆడియో రికార్డింగ్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు అబ్జర్వ్ చేసినా కూడా ఈజీగా ఆ అమ్మాయి మాట్లాడిన దానికి దేనికి వాడు రెస్పాండ్ అవ్వట్లా. అంటే కారణం ఏంటి? ఈ వాంట్ టు ఎస్కేప్. దీంతో నాకేంటి, నేనేం మాట్లాడలేదుగా, నా మాటలు ఏం అందులో లేవుగా, నేనేం అనలేదుగా అనుకుంటున్నాడు. కానీ ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాడికి రిలేషన్, ఆ మాటకి వాడికి రిలేషన్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడింది అని అర్థం అక్కడ. ఓకే, ఇప్పుడు ఒక భార్య మాట్లాడుతుంది ఒక భర్తతో, నిన్న మీరు నన్ను అలా కొట్టారండి, నాకు ఎంత దెబ్బ తగిలింది అంటే అర్థం ఏంటి? వాడు గమ్ముగా ఆహా అంటాడు. అన్నంత మాత్రం వాడు కొట్టలేదని కాదు, నిన్న నువ్వు కొట్టావు అన్న విషయాన్ని ఆ అమ్మాయి అక్కడ మాట్లాడుతుందంటే నిన్న వాడు కొట్టాడని అర్థం. అదే మీకు అర్థమవుతుందని చెప్పింది. సో ఇక్కడ కొట్టలేదు, నేను ఊరికే ఫోన్లో మాట్లాడానంటే కాదు, అంతకు ముందు రోజు నువ్వు కొట్టావన్న విషయం అమ్మాయి కోడ్ చేస్తుంది అంటే నిన్న జరిగింది, అది నిన్న జరిగిందాన్ని ఇవాళ నేను క్వశ్చన్ చేస్తున్నా. అలాగే ఈ విషయంలో బాధితురాలు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అతనికి సంబంధించినవి. ఇంకొకటి మేడం, మనకి ఇక్కడ హర్షసాయికి సంబంధించి కేసు వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాటల్లో ఏంటంటే కేవలం హర్షసాయి డబ్బు కోసం, ఆ ఫేమ్ని యూజ్ చేసుకోవడం కోసం ఈ అమ్మాయి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది, కేవలం డబ్బు కోసమే ఈ పిల్ల ఇట్లా చేస్తుంది, అంతేగాని హర్షసాయికి అడిగిన ముత్యం ఎటువంటి పాపం ఎరుగడు అని అయితే అతని లాయర్ వాదిస్తూ ఉన్నారు. మరి దీనికి ఏమంటారు? నిజంగానే డబ్బు కోసం చేస్తుందంటారా? డబ్బు కోసం ఆ అమ్మాయికి ఏమవసరం? ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న అమ్మాయికి ఏం డబ్బు కావాలి? ఆ అబ్బాయి ప్రేమ కావాలని కోరుకుంది. మీరు ఆ ఫోన్ కాల్ వింటే ఆ అమ్మాయి మాట్లాడింది ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది, ఎంత ఇరిటేట్ అవుతుంది, అక్కడ ఆ బాధ ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇతను మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టున్నాడు. అంటే ఏదైనా కూడా నాదేం తప్పు లేదు, అంతా అమ్మాయిదే తప్పు అని మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడు వాడు తప్పు చేశాడని అమ్మాయి అంటుందంటే అతనికి ఇష్టం, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అతను చేసి ఉండొచ్చు,
తెలియకుండా చేసి ఉండొచ్చు, ఏ మత్తు మందో ఇచ్చి ఉండొచ్చు, ఏ మత్తు ముక్కు దగ్గర పెట్టేసేసి ఆ అమ్మాయిని ఏమైనా చేసి ఉండొచ్చు. బహుశా అమ్మాయికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళంతా అలాంటి కార్యక్రమాలు చేస్తారని నిజమైన ప్రేమలు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాతనే మేము కలిసి ఉండాలనే ఉద్దేశంలో ఉండే అమ్మాయిలు ఉంటారు. కలిసి తిరిగినంత మాత్రం వాళ్ళ మధ్య ఏదో తప్పు సంబంధం కూడా వయసును కూడా ప్రస్తావిస్తున్నారు. హర్ష సాయి కన్నా అమ్మాయి వయసు ఎక్కువ. ఈ రోజుల్లో పెద్ద చిన్న ఎవరు చూస్తున్నారమ్మా? అవన్నీ చూసుకుంటున్నారా? అమ్మాయి బాగుంది చక్కగా, సో నేను కూడా బాగున్నాను, కుర్రోడిని. అమ్మాయి ఏజ్గా ఉంటే ఏముంది, పక్కన చూస్తే బాగానే ఉంది కదా, ఈడు జోడు బాగానే ఉన్నారు. సో సొసైటీలో ఒక ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి. కొన్నాళ్ళు టైం పాస్ చేస్తే కాస్త దాన్ని నమ్మించుకొని సినిమా తీసుకున్నంత వరకు దాన్ని అట్లా ఉపయోగించుకుంటే నా సినిమా అయినాక దానికి రామ్ చెప్పి మళ్ళీ ఇంకేదైనా వేరే ఆప్షన్ చూసుకోవచ్చు అనుకునే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మనసిప్పి మాట్లాడే అబ్బాయి అలా ఎందుకు మాట్లాడతాడు? అసలు మాట ఎక్కడుంది? ఆడియో చేస్తున్నారు, రికార్డింగ్ చేస్తున్నారని తెలుసు. ఒకవేళ మనం అంటే ఆడియో విన్న తర్వాత ఎడిటింగ్ చేశాడు అనుకోవచ్చా? అంటే ఒకవేళ హర్ష సాయి ఏవైనా రిప్లైలు ఇచ్చినా దాన్ని కట్ చేసి ఎడిటింగ్ లాగా ఏమైనా చేసి మనకి విడుదల చేశాడు అనుకోవచ్చా? మరి అట్లా కూడా చేసి ఉండొచ్చు. ఈయన మాట్లాడినా కూడా మనకి కొన్ని విషయాలు తెలిసేవి. అవతల మనిషి మాట్లాడకుండా ఆయన మెంటాలిటీ ఏంటి అనేది మనకు కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ అవుతుంది ఇక్కడ. అలా కూడా ఎడిట్ చేసి ఉండొచ్చు, దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకవైపే కనిపిస్తుంది, ఆ అమ్మాయి బాధే కనిపిస్తుంది. ఈ అబ్బాయి మరి ఎందుకు సమాధానం చెప్పటం లేదు? ఇప్పుడు రేపొద్దున ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్కి ఎమ్మెల్సీకి వెళ్తుంది. వెళ్ళొచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడేమంటాడు, నేను శుద్ధపూసని, నేను చాలా మంచివాడిని, నేను అసలు ఏమీ ఎరగను, నేను అసలు ఆ అమ్మాయిని అసలు ముట్టుకోలేదు, నేను అసలు ఏమీ చేయలేదని అనగలడా? మరి వీడియోలు ఉన్నాయి కదా, నేకెడ్ వీడియోలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ వీడియోలు బయట పెడుతుంది కదా. అప్పుడు ఆ వీడియోలు ఎవరు తీశారు? ఏ సెల్ నుంచి తీశారు? ఎక్కడి నుంచి వచ్చారు? మరి వాళ్ళ నాన్నగారు తీశారా లేకపోతే ఇంకెవరన్నా తీశారా? అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాకా ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని కూడా అరెస్ట్ చేశారు అంటే ఎందుకు చేశారు అంటే చేస్తారు, డౌట్ వచ్చింది. ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగిందమ్మా, ఆ ఇంట్లో అందరినీ క్వశ్చన్ చేస్తారు. నేను ఫాదర్ని కదండి, నన్ను ఎందుకు అడుగుతారు, మా అమ్మాయి పర్సు కదా పోయింది అంటే అలా కాదు. నీ ఇంట్లో నీ కొడుకు తప్పు చేసినప్పుడు నువ్వు కూడా బాధ్యుడివే దానికి. నీకు ఎందుకంటే వాడికి పెళ్లి కాలేదు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని నీకు తెలియకుండా ఏమి ఉండదు కదా. పెళ్లి కానంత వరకు వాళ్ళు చిన్నపిల్లల కిందే లెక్కమ్మా. అలాంటప్పుడు ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు. లేదు నేను శుద్ధ పూసని, నేనేమి ఎరగను, నన్ను కూడా ఎందుకు జైలుకి పిలుస్తున్నారు, హర్ష సాయిని ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళ ఫాదర్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే మరి కుటుంబంలో వ్యక్తులు కాబట్టి పిలిచి అడుగుతారు మరి. సో అడిగి వాళ్ళు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఆరోపించబడిన వారు. నేను మొన్న జానీ మాస్టర్ కేసులో కూడా ఇదే మాట చెప్పాను. రేపు అమ్మాయి ఎమ్మెల్సీ కేసు పెడుతుంది, రేపు టెస్టులు గిస్టులు అయిన తర్వాత ఎవరు తప్పు చేశారు, అమ్మాయికి ఇష్టపూర్వకంగా జరిగిందా, ఇష్టం లేకుండా అప్పుడు అమ్మాయి ఆరోపించిన ప్రకారం ఆ మందుతో అది కూల్ డ్రింక్లో ఏదో మెడిసిన్ కలిపేసి ఇచ్చేసి మత్తు మందు ఇచ్చేసి చేసింది కరెక్టా కాదా అనేది మెడికల్ రిపోర్ట్స్ చెప్తాయి. ఇంకొకటి మేడం, ఎందుకంటే గతంలోని బిగ్ బాస్ సీజన్ ఓటీటీలో మనకి ప్రసారం అయినప్పుడు ఏంటంటే సో అండ్ కాల్ ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ అమ్మాయి యొక్క బిహేవియర్ ఎలా ఉండేదంటే, అంటే నేను మొత్తం సీజన్ అంతా కూడా ఫాలో అయ్యాను అనమాట. ఆ అమ్మాయి ఒక క్షణం ఉన్న బిహేవియర్ ఇంకొక క్షణం ఉండేది కాదు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే తిన మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, ఆ అమ్మాయి మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, ఎవరి మీద ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందో తెలీదు, ఎప్పుడు సర్కాస్ట్ అయిపోతుందో తెలీదు, ఎప్పుడు అరుస్తుందో తెలీదు, తనకి అంటే చాలా చైల్డిష్ మెంటాలిటీ, అవగాహన లేకుండా మాట్లాడుతుంది అని చెప్పి ఇట్లా చాలా కంప్లైంట్లు ఆ సీజన్లో పర్టికులర్గా ఆమె పైన ఆరోపణలు వచ్చినాయి. అయితే నేను ఎందుకు ఇప్పుడు తీసానంటే, మనం విన్న ఆడియోలోని స్టార్టింగ్ అంతా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంది, నవ్వుతూ మాట్లాడుతుంది, అది ఎండింగ్కి వచ్చేసరికి తను ఓవర్ బర్స్ట్ అయిపోయి అట్లా చాలా అగ్రెసివ్గా మాట్లాడడం మనం చూసాం కదా. సో ఇక్కడ కూడా ఇటువంటివి అంటే అమ్మాయి మానసిక పరిస్థితి మీద మళ్ళీ అటువంటి క్వశ్చన్స్ ఏమైనా రైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే సో అండ్ సో అమ్మాయి మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, ఈ పిల్ల ఒకసారి ఒకలా ఉంటుంది, ఒకసారి ఇంకొకలా ఉండదు, సో నాతోనే అప్పుడు బాగుంది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది, సో అమ్మాయి మైండ్ సెట్ బాగాలేదు కాబట్టి ముందు అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించండి అన్న కోణంలో కూడా ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయం పైన నాకు చిన్న డౌట్ ఉందన్నమాట. ఎందుకంటే గతంలో సీజన్లో నేను చూశాను కాబట్టి అందుకని నాకు మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ రైజ్ చేయాలనిపించింది. సో ఇట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఈ విషయానికి వస్తేమో బిగ్ బాస్ అనేది ఏం చెప్తారంటే, ఇంట్లో ఎలా ఉంటావు, నీ రియల్ లైఫ్ ఏంటి, నీ రియల్గా నీ మెంటాలిటీ ఏంటి అనేది నిజాయితీగా హానెస్ట్గా నువ్వు బిగ్ బాస్లో ప్రదర్శించాలి. కాబట్టి అక్కడ ఎమోషన్స్ దాచుకొని కోపం ఎక్కువ ఉన్నా కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండడానికి కుదరదు. అక్కడ ఎవరి క్యారెక్టరు రియల్గానే అక్కడ ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి ఆ రియాలిటీ షోలో ఆ అమ్మాయి ఎమోషన్స్ ఇప్పుడు ఏముందమ్మా,
నీ కోపం వస్తే నువ్వు కొంచెం నీ 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 మెంటాలిటీ ప్రకారం నువ్వు సైలెంట్గా ఉంటావు అనమాట, నువ్వు మాట్లాడవు. నా కోపం వచ్చింది అనుకో నేను ఫైర్ అవుతాను. అంత మాత్రం మనకి మెంటల్గా ఉన్నామని, మైండ్ స్థితి బాగలేదని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అరుస్తారు అంటే నిస్సహాయమైన స్థితిలో, ఏమీ చేయలేని స్థితిలో, తన మాట నెగ్గలేదనేటువంటి భావనలో, తనదే కరెక్ట్ అని ఎదుటి వాళ్ళు గుర్తించలేదన్న సందర్భంలో కోపం వస్తుంది. కోపం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో మన బాడీలో నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు మైండ్ ఫ్రీ అవుతుంది. ఆ కోపాన్ని అలా దిగమింగుకున్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ రావడము, బీపీ రావడము, ఇవన్నీ వస్తాయి. బిగబట్టుకున్నాం అనుకోండి, షివరింగ్ రావటం, ఇలాంటివి జరుగుతాయి. ఆడపిల్లలు బేసిక్గా సెన్సిటివ్గా ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు ఉంటారు. ఏదన్నా దాచుకుని అరే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అంటే ఏంటి నా కోపాన్ని నేను ప్రదర్శించాలని ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి కొంతమంది ఉంటుంది. నేను చెప్పాను కదా, సడన్గా అలా ఓపెన్ అయిపోతారనమాట. ఇప్పుడు మీ కోపం వచ్చింది అనుకోండి, మీరు కొంచెం సైలెంట్గా ఉండొచ్చు. కొంతమంది నా కోపం వచ్చింది అనుకోండి, నేను కొంచెం ఫైర్ అవుతాను అనమాట. అది వాళ్ళ నేచరు. అంతేగాని వాళ్ళకి మీకు మైండ్ సరిగా ఉన్నట్టు కాదు, నాకు మైండ్ లేనట్టు కాదు. అలాగే ఆ అమ్మాయి కూడా మైండ్ పరంగా ఏ ప్రాబ్లము లేదు. ఆ అమ్మాయి ఎమోషన్ని అమ్మాయి ఆ విధంగా వ్యక్తం చేస్తుంది. ఇంకొక అమ్మాయి కోపం వచ్చింది అనుకో, ఒక పరుపు తీసుకొని ఇట్లా లాగుతుంది. ఇంకో కోపం వచ్చిందనుకో ఇంకొక అమ్మాయికి ఇట్లా కుట్టుకుంటుంది. ఇంకొక అమ్మాయి కోపం వచ్చిందనుకో గట్టిగా బిగపట్టుకొని కడుపులోనే ఆ బాధను దిగమింగుకొని ఏమనుకుంటారో అని సైలెంట్. ఇంకొక అమ్మాయి కోపం వస్తే ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఆ అమ్మాయిలాగా అరుస్తారు. పైగా యువతల క్యాండిడేట్ ఏం మాట్లాడలేదు కదా, మన హర్షసాయి రెస్పాండ్ అవ్వట్లేదు. అమ్మాయికి ఇరిటేషన్ వస్తుంది. అరే ఇంతసేపు నేను మాట్లాడుతుంటే వీడేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు, ఏం తెలియనట్టున్నాడు, నంగనాచిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అమ్మాయికి ఒళ్ళు మండి అమ్మాయి ఇరిటేట్ అయింది. ఆ ఇరిటేషన్ తీసుకొని మరి మైండ్ సరిగా లేదు, మెంటల్ వచ్చింది, క్రాక్ వచ్చింది, మైండ్ సరిగా లేదు కాబట్టి ఆమె చెప్పింది అంత అబద్ధము, అది కాదు. కరెక్ట్గా మెడికల్ రిపోర్టు ఎవరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా కరెక్ట్ రిపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఆ రిపోర్ట్లు అన్నీ తెలుస్తాయి. అదే ఇంకొకటి డబ్బు గురించే చేస్తోంది అన్నారు కదా, గత సీజన్లో కూడా ఎవరైతే ఫైనాన్షియల్గా కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పుకొని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆమె హామీ కూడా ఇచ్చింది, నేను బయటికి వెళ్ళాక నేను ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ చేస్తాను, నేను సో డబ్బులు కూడా ఇస్తాను మీకు అని చెప్పడం కూడా జరిగిందనమాట. అండ్ ఎవరికైతే తను హెల్ప్ చేస్తానని చెప్పిందో వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీడియా పరంగా కూడా కొంతమంది మాట్లాడారు. అవును మాకు అమ్మాయి హెల్ప్ చేస్తాను అనింది, మా ఫైనాన్షియల్ స్టేటస్ నేను చెప్పాను, నాకు హెల్ప్ చేస్తాను అనింది అని కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన వీడియోస్ కూడా ఇవాళ ఉన్నాయి. మేబీ ఆ అమ్మాయి హర్షసాయి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు అమ్మా. అబ్బాయిని ప్రేమిస్తుంది కాబట్టి ఆ అబ్బాయి అడుగుజాడల్లో వెళ్ళాలి, నేను కూడా ఇలా అందరికీ ఇస్తూ ఉంటే కూడా నాకు మంచి జరుగుతుందేమో, నేను కూడా ఇలా మంచిగా ప్రొజెక్ట్ అవ్వాలి బయట, నాకు ఎటు మంచితనం ఉంది మనసులో, ఇలా చేయడం వల్ల కూడా నాకు మంచి పేరు వస్తుంది, నేను కూడా నలుగురిలో బాగుండాలి అని అనుకునే అమ్మాయి చేసి ఉండొచ్చు. అదే సో ఏదైనా ఇండస్ట్రీ నుంచి చూస్తుంటే వారం రోజుల గ్యాపల్లోనే ఇంతమంది బాధ్యతలు ఉన్నామని అంటూ సో అండ్ సో పెద్ద వాళ్ళ పేర్లు వాళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ వల్ల మేము అనుభవించాము, వాళ్ళ వల్ల మేము ఈ బాధ అనుభవించాము, లైంగికంగా వాడుకున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి మెల్లగా ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. మరి ఇవాళ వీళ్ళు వచ్చారు, ఇంకా హర్షసాయి బాధ్యతలు ఇంకెంతమంది ఉన్నారో కూడా చూడాలి మేడం. మరి ఎవరు బయటకు వస్తారు, ఈమెనైనా ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం కూడా తెలియాలి, చూడాలి. ఎందుకంటే ఇది జస్ట్ ట్రయల్ రన్ అయింది, ఇప్పుడు ట్రయల్ రిలీజ్ అయింది. సో అసలు సినిమాలో ముందు ఏం జరుగుతుంది అనేది హర్షసాయి గురించి బయటికి రావాలి. దీన్ని బట్టి ఏంటంటే అమ్మా, కుర్రోడు ఆల్ ఆఫ్ సడన్ సంపాదించేయటము, ఆల్ ఆఫ్ సడన్ లగ్జరీ లైఫ్, ఆల్ ఆఫ్ సడన్ దాంతోపాటు లగ్జరీ లైఫ్ అంటే ఏంటి, తినడం తాగటం తిరగడం, అమ్మాయి ఉండాలి ఒకటి సరదాగా ఎంజాయ్ చేయడానికి. సో హీ సెలెక్టెడ్ దట్ గర్ల్. ఇప్పుడు ఆమె దీంట్లో బాధితురాలేదు, ఎందుకంటే ఆమెకి సరిగా రెస్పాన్స్ రాకుండా ఆ అమ్మాయిని బలవంతంగా చేయడం వల్ల అయితే ఆ అమ్మాయికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్రేమించినంత మాత్రాన క్యారెక్టర్ పోద్దనంటే అది తప్పమ్మ. ఎందుకంటే వాళ్ళ మధ్య కొన్ని బౌండరీస్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా. ప్రేమించిన వాళ్ళంతా అలా చేతులు పట్టుకొని తిరగంగానే వాళ్ళు వెళ్ళి ఏదో చేస్తున్నారని అర్థం కాదు. వాళ్ళు హ్యాపీగా నలుగురిలో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్గా పరిచయం చేసుకుంటారు. వాళ్ళకు ఒక బౌండరీస్ ఉంటాయి, మనం పెళ్ళైన తర్వాతనే ఉండాలి. అలాగే ఆ అమ్మాయి బౌండరీస్ పెట్టుకొని ఉండొచ్చు, ఆ బౌండరీస్ని ఇతను క్రాస్ చేసి ఉండొచ్చు. సో ఈ విషయంలో మాత్రం హర్షసాయి నిజంగా నేరం కనుక ప్రూవ్ అయితే మాత్రం కఠినమైన శిక్షకి అర్హుడే. నిజంగా ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ అమ్మాయి ఇన్నోసెంట్గా ఈ విషయంలో ఇరుక్కొని ఒక బాధితురాలని నేను నమ్ముతున్నా. ఒక నిజమే అదైతే, ఎందుకంటే మెడికల్ ఎవిడెన్స్లు అన్నీ వస్తాయి కదమ్మా, మీరు నేను మాట్లాడుకోవడం కాదు. మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేశారు
ఎవరు చేయలేదు, ఎవరు ఇన్నోసెంట్గా ఉన్నారనేది బయటపడుతుంది. అప్పుడు చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అదే ఎనీవే చూడాలి మ్యామ్ మరి. థ్యాంక్ యూ. సో ఇదండి చూస్తున్నారు కదా. సో హర్ష సాయి మీద నిన్నటి నుంచి కూడా ఏంటంటే ఇట్లాంటివి ఆమె బయట పెట్టడం కూడా జరుగుతోంది. అండ్ హర్ష సాయి కాకుండా అతని తండ్రి రాధాకృష్ణ గారి పైన కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి ఇవాళ మిత్రా శర్మ మెడికల్ టెస్ట్ కూడా జరుగుతుంది అనమాట. మరి ఆ మెడికల్ రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత అసలు నిజాలు ఏంటి, లైంగికంగా ఆమెను వాడుకున్నారా లేదా, అండ్ ఇంకా ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.